అందరిలాగా నేను కూడా పని చేస్తున్నాను అనుకోండి, నాకు వాళ్ళకి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? ఉండదు. అందరిలాగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూడండి, కొంతమందిని మనం ప్రార్థన చేయండి అంటే గంట సేపు ప్రార్థన చేస్తాం. మైక్ ఇస్తే వదిలే ప్రసక్తి లేదు, సాక్ష్యం గంట సేపు చెప్పారు. కానీ ఇంట్లో ప్రార్థన, వాళ్ళ ప్రార్థన జీవితం ఎంత తెలుసా? 2 సెకండ్లు. ఎన్ని సెకండ్లు? 2 సెకండ్. ప్రార్థన లేదు, ప్రార్థన చెయ్యరు కదా. సినిమాలు, షికార్లు, టైంపాస్, ఎంతసేపు ఇంతే. బయట గంటలు గంటలు ప్రార్థన చేస్తాం, అందరి ముందు, పబ్లిక్ ముందు. కానీ వ్యక్తిగత జీవితము 0, ఆత్మీయ జీవితం 0. దేవుని ఎదుట నువ్వు చేసే ప్రార్థన 0. ఇది దేవునికి ఇష్టమా? ఇది దేవుడు మెచ్చేదా? దీనికా దేవుడు నిన్ను బాగు చేసేది? దీనికోసమా దేవుడు నిన్ను ఆశీర్వదించేది? దీనికోసమేనా దేవుడు నిన్ను ఆశీర్వదించింది? దీనికోసమేనా దేవుడు నిన్ను పిలిచింది? దీనికోసమేనా దేవుడు నిన్ను ఎన్నుకున్నది? మొదట్లో నీ విశ్వాసం ఎలా ఉంది? మొదట్లో నీ ఆశ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది కదా. కొంతమంది విశ్వాసం చల్లారిపోయింది, కొంతమంది విశ్వాసం చల్లారిపోయింది. ఇప్పుడు ఎవరి కోసమో నువ్వు చేస్తున్నావు, దేవుని కోసం చేయట్లే, దేవుని కోసం నువ్వు నడవట్లే. ఎవరో చెప్తే నువ్వు నీ హృదయంలో ఉండాలమ్మా, నీ హృదయంలో ఉండాలా. నేను దేవుని కోసం నిలబడ్డా, దేవుని కోసం నిలబడతా, చచ్చే వరకు నేను నిలబడతా. దేవుడు నిన్ను నమ్ముకుంటాడు, నీకు బాధ్యత అప్పగిస్తాడు. నీ పైన దేవుడు ఎలా ఉండాలంటే, నువ్వు బండలాగా ఉండాలా, నువ్వు బండలాగా ఉండాలా, ఒక పిల్లర్ లాగా ఉండాలా. నిన్ను నమ్మి దేవుడు ఆ సంఘం నిలబెడితే నువ్వు కూలిపోయే విధంగా, విరిగిపోయే రాయిలాగా ఉండకూడదు. ఎట్లా ఉండాలా? స్ట్రాంగ్గా ఉండాలా. ఇంకా నీ పైన ఎన్నో రాళ్ళను అమర్చాడు దేవుడు, వాటిని నువ్వు ఏం చేయాలి? నిలబెట్టాలి. నిలబెట్టాలంటే నువ్వు నిలబడాలి. నీ పైన భారం వేస్తాడు దేవుడు, ఆ భారాన్ని మోయాలా. కానీ నువ్వేం చేస్తావు? కొంచెం నొప్పి రాగానే, కొంచెం బాధ రాగానే జంపు కదా, పరుగు, నిలబడవు, ఓపిక లేదు. దాన్ని అంటారు హృదయ పూర్వకమైన సమర్పణ. ఒకవేళ నువ్వు పూర్ణ హృదయంతో దేవుని దగ్గర నిన్ను సమర్పించుకుంటే, ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏ ఆటంకాలు వచ్చినా వాటిని లెక్క చేయవు. హల్లెలూయా. యేసుక్రీస్తు తన యాత్రను మొదలుపెట్టాడు, శిలువ యాత్రను. శరీరం అంతా కూడా నలిగిపోయి, రక్తముతో, ఆ నొప్పితో, బాధతో ఆయన ముందుకు సాగి వెళ్తూ ఉన్నాడు, సిలువను మోస్తూ, ఆ భారమును మోస్తూ. అడుగు వేయడానికి కూడా ఓపిక లేక ఒక దగ్గర పడిపోతే కొరడాతో కొడుతున్నారు, అయినా మోయాలి, తప్పదు, భరించాలి. ఇది నేను చెయ్యను, నా వల్ల కాదు, అయ్యా నీ చిత్తమైతే కానీ నేను భరిస్తాను, నీ చిత్తం అది అయితే. కానీ మనకు ఓపిక ఉందా? ఓపిక ఉందా? తల్లి చిన్న మాట అంటే మొత్తం సామాన్లు చదురుకొని వెళ్ళిపోతావు ఇంట్లో నుంచి. తండ్రి ఏదో కొంచెం గద్దిస్తే ఆ తండ్రికి విలువ లేకుండా చేస్తావు. దైవజనుడు నిన్ను గద్దిస్తే నీ ఆత్మీయ జీవితాన్ని వదులుకుంటాం. అంతేగాని సరి చేసుకుందామన్న ఆలోచన రాదు ఎవరికైనా. కానీ ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మెచ్చేది, దేవుడు చూసేది ఏంటంటే నీ హృదయాన్ని. హల్లెలూయా. దేవుని హృదయాన్ని చూస్తాడంట. మనుషుడు నీ పైవేషాన్ని లక్ష్య పెడతాడు. నువ్వు ఏం బంగారం వేసుకొని వచ్చావు కదా,
ఇది ఎక్కడ కొన్నావు? ఇది ఎంత అయింది? మా ఇంట్లో కూడా ఉంది. ఈ కమ్మలు ఎక్కడ కొన్నావు? చెప్పులు బాగున్నాయి, ఈ చెప్పులు ఎక్కడ కొన్నావు అక్క? మేము కూడా అక్కడనే కొనుక్కుంటాం ఈ చెప్పులు. ఈ డ్రెస్ చాలా బాగుంది, ఇది ఏ బ్రాండో? నీకెందుకు ఏ బ్రాండ్ అయితే అన్నీ కావాలా కదా అమ్మా? అన్నీ కావాలా? దేవుడు నీకు ఏం చెప్పాడు? దేవుడు నిన్నేమి చేయమన్నాడు? నువ్వు ఏం చేయాలి అది చేయాలను కదా. వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు నీకెందుకు? నీ ఆత్మీయ జీవితం పాడు చేసుకుంటూ కదా. ఎందుకమ్మా? ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు వద్దంట. వాటి గురించి ఆలోచించొద్దంట. ఎవరి గురించి నీకు అక్కర్లేదు. నీకు కావాల్సింది ఒకటే, దేవునికి మహిమకరముగా నువ్వు బ్రతకడం, దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని మార్చుకోవడం, దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకడం దేవునికి కావాలి. హల్లెలూయా. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటి గురించి కాదు. మనుషుడు పైవేశాన్ని లక్ష్య పెడతాడు. అంటే నువ్వు దేవుని సంబంధి అయితే నువ్వు ఏం చేస్తావు? దేవుని చిత్తం బ్రదర్, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్య తీసివేస్తాడు బ్రదర్ అని చెప్పాలి. కానీ అంతే, మనం ప్రార్థన చేసినా దేవుడు ఇయ్యడు, మనం ఎన్ని చేసినా ఏం కాదు కదా. ఇక్కడ కాదు, మనం అక్కడ పోదాంపా, అక్కడైతే బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది. నువ్వు ఎక్కడన్నా పో, నీ హృదయం బాగా లేకపోతే నువ్వు ఎక్కడున్నా నీ పరిస్థితి అంతే కదా. నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు చూస్తాడు. కానీ నువ్వేమో నేను దేవుని కంటే గొప్పగా ఉండాలనుకుంటావు కదా. అపవాది ఎందుకు తొక్కివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు అంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, అనాయింట్ చేశాడు, అభిషేకించాడు, అధికారం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు? నేను ఈయన కంటే గొప్ప స్థితిలో ఉండాలా, ఈయన కంటే పైన నా సింహాసనం ఉండాలా అనుకున్నాడు. దేవునికి తెలియదా నీ హృదయంలో ఉన్నటువంటి కోరిక కదా? నీ సృష్టికర్తకి తెలియదా నీలో ఉన్నటువంటి ఆశ ఏంటో? అందుకే మన విశ్వాసం కొన్నిసార్లు పనిచేయదు, మన హృదయము పనిచేయదు కొన్నిసార్లు. అందుకే మనం ఎలా జీవించాలో దేవుడు ఈరోజు మనకు చెప్తా ఉన్నాడు. అవిశ్వాసపు జీవితం జీవించద్దు. దేవునితో నువ్వు ఉంటే, దేవునితో నువ్వు రిలేషన్ మెయింటైన్ చేస్తే నువ్వు ఎలా ఉండాలి? నీ పూర్ణ హృదయముతో, హృదయపూర్వకమైనటువంటి సమర్పణతో దేవుని ఆరాధించు. నువ్వు ఆరాధించేటప్పుడు వాళ్ళని వీళ్ళకి చూడకు, నువ్వు దేవుని స్తుతించు, ఆరాధించు, చప్పట్లు కొట్టు, గణపరచు దేవుని. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా నువ్వు పబ్లిసిటీ చేయొద్దు. నువ్వు ఏది చేసినా దేవా నీకు స్తోత్రం, ఇది నా హృదయములో నుండి నేను ఈరోజు నేను నిర్ణయించుకొని నీ మర్చర్యకు నేను ఇవ్వబోతున్నాను ప్రభా, ఇది నీకు నేను ఇస్తున్నటువంటి నా పూర్ణ హృదయముతో సమర్పించు సమర్పణ, అర్పణ అని నువ్వు దేవునికి ఇవ్వు. అంతేగాని పబ్లిసిటీ చెయ్యకు. హల్లెలూయా కదా. పబ్లిసిటీ అంటే నువ్వు పరిచర్యకు ఇవ్వాలని ఇవ్వట్లేదు, నలుగురిలో నీ గొప్ప కోసం ఇస్తున్నావు. అది పనికి రాదు, దానికి రివార్డ్ లేదు. ఎందుకంటే ఈ లోకములో నువ్వు ఘనతను పొందాలని చూసావు, ఈ లోకములో ప్రజల దగ్గర నుంచి మెప్పు పొందాలని చూసావు. కాబట్టి పరలోకములో నీకు లేదు ఆ ఘనత, పరలోకములో నువ్వు పొందవు ఆ దీవెన, పరలోకములో ఉండదు నీకు ఆ స్థానము, ఆ ఘనత. ఇహలోకమందు ధనమును కూర్చుకొని వాడు పరలోకములో ఏం పొందుతాడమ్మా? ఏమైనా ఉంటుందా? దేవుడు ఇందుకు కాదు నిన్ను పిలిచింది. దేవుడు నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? దేవునికి మహిమకరంగా జీవించడానికి. హల్లెలూయా.